Yes. Down. Yes. చూసారు కదా, వ్యక్తిని పడుకోబెట్టి అతని మీద, మేకుల మీద వ్యక్తిని పడుకోబెట్టి అతని మీద కత్తి పెడతాం అనమాట. కత్తి పెట్టి yes go that side. చూసారా, ఈ కత్తి మీద ఇంకో వ్యక్తిని పడుకోబెట్టి వెంటనే నాపరాయి పట్టుకుంటాను. నాపరాయి పెట్టి ఆ నాపరాయి బ్రేక్ చేస్తాం హ్యామర్. యా, పొట్ట మీద చూసారు కదా. యా, గుడ్. ఎస్, చూసారా చూసారా, కత్తి పట్టుకొని కత్తి మీద అనమాట. ఎస్, చూసారు కదా, కింద చూసారండి, చూడండి ఎంత కత్తితో చూసారా. యా, పట్టుకో. ఎస్, రెడీ. యా, మెల్లగా, స్లోగా దింపండి, మెల్లగా దింపండి. ఎస్, గెటప్. ఎస్, చూసారు కదండి, చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే మేకుల మీద పడుకొని అదేవిధంగా చూసారు కదా, మేకుల మీద పడుకొని అదేవిధంగా కత్తి ఉంచి కత్తి పైన ఈయన పడుకోబెట్టాం, ముందుకు పడుకోబెట్టి. అంటే ఇక్కడ చూసారు ఎంత ప్రెజర్, ఎంత బాడీ ప్రెజర్ ఉంటుంది చూడండి. ఆ కత్తి చూసారా ఎంత డేంజరస్ మూమెంట్. అదేవిధంగా దాని మీద అక్కడ వ్యక్తి మీద ఈయన మీద మళ్ళీ నాపరాయి పెట్టి ఆ నాపరాయి చూసారు ఎంత గట్టిగా చూడండి. నాపరాయి కొడుతున్నా పగలట్లేదు, అంత గట్టిగా ఉన్న నాపరాయిని పగలగొట్టడం జరిగింది. ఆ పగలగొట్టినప్పుడు చూసారా ఎంత పవర్గా, అంటే ఎంత బాడీ స్ట్రాంగ్గా ఉండాలో, ఎంత వాళ్ళు ఏంటంటే ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు చూసారు కదా. ఇలాంటి మూమెంట్స్ అని కూడా చాలా వెరీ వెరీ ఫేమస్ మూమెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా డేంజర్ మూమెంట్ చెప్పాలంటే. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళందరూ శిక్షణ తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి ఏం జరగలేదు. చూసారంటే వీళ్ళు శిక్షణలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏం జరగలేదు అనమాట. అదే శిక్షణ లేకుండా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి కొన్ని వాళ్ళు లాస్ కావడం, కొన్ని దెబ్బలు తగ్గడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ వీళ్ళు శిక్షణతో ఉన్నారు కాబట్టి ఇవేం జరగలేదు. నెక్స్ట్ ఫర్దర్గా మనం ఇప్పుడు నెత్తిపైన ఇటుక రాళ్ళు, అంటే మీకు చెప్పాను కదా ఇంతకుముందు, అతను కూర్చున్నప్పుడు అతను హెడ్ మీద ఇటుక రాళ్ళు 4 ఇటుక రాళ్ళు నుంచి సుత్తుతో పాల్గొనడం. ఇది కూడా చాలా డేంజర్ మూమెంట్, సెన్సిటివ్ మూమెంట్ అనమాట. కానీ ఎవరు ప్రయత్నించవద్దు చెప్తాను దయచేసి. ఇలాంటి ఈరోజు చేసే మూమెంట్స్ అని కూడా మనం రిమైనింగ్ ఇంతకుముందు నేర్చుకున్న అఫెన్స్, డిఫెన్స్, వెపన్స్ ఇవన్నీ నేర్చుకున్నాం. కానీ ఇవి స్టన్స్ మూమెంట్స్ కూడా ఏంటంటే మనకి ఇంపార్టెంట్. కానీ ఇవన్నీ ఏంటంటే ఎవరు ప్రయత్నించవద్దు. ఓకేనా, చూడండి. ఓకే, లైన్ డౌన్. ఎస్, చూసారు కదా, చూసారా, చూసినట్లయితే చూడండి ఇటుక రాయి చూసారా, చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో చూసారా. సింపుల్గా ఏం లేదు, చూసారా ఎంత స్ట్రాంగ్ ఉందో ఇటుక రాయి. చూసారా, ఇలా చూసారా, చూడండి స్ట్రాంగ్గా ఉంది చూసారా. యా, గట్టిగా ఉంది చూసారా. ఇటుక రాయిని ఇప్పుడు ఆయన హెడ్ మీద పెట్టి ఇప్పుడు పగల కొడతాం. ఎంత డేంజర్ మూమెంట్ చూసారు కదా. జస్, వాళ్ళకందరూ స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి ఉంటాం కాబట్టి అవేం జరగదు. చూసారా, ప్రతి ఇటుక రాయి చూడండి. యా, చూడండి ఎంత పట్టు. యా, అది చూసారు కదా. దీంట్లో ఏమి లేదు చూసారా, అన్నీ స్ట్రాంగ్గానే ఉన్నాయి కానీ ఏవి సింపుల్గా ఏం లేవు అన్నమాట. చూసారా, ఇటుక రాళ్ళతో ఇప్పుడు మనం హెడ్ మీద నుంచి ఇలా బ్రేక్ చేయాలి. చూద్దాం, రెడీ. ఎస్, 4 ఇటుక రాళ్ళు పెట్టడం జరిగింది. 1 2 3 4. ఇప్పుడు వాటిని ఎలా బ్రేక్ చేయాలి చూద్దాం. రెడీ, చూద్దాం మరి బ్రేక్ చేయడం ఎలాగో. ఎలా బ్రేక్ చేయాలి చూద్దాం. రెడీ, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ out, in, out, in, out, in, out, in, out. Ready? Yeah, yeah, yeah. Ready? Yeah. Yeah, 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 yeah. Ready, get up. Go. In.
అవుట్. చూసారు కదా, చూడండి చూసారా. వీళ్ళకి ఏంటంటే స్పెషల్ ట్రైనింగ్ జరుగుతుంది అన్నమాట. హెడ్తో ఏంటంటే వాళ్ళకి కొన్ని డిఫరెంట్ ఎక్సర్సైజ్, హెడ్ ఎక్కడి మొదటి నుంచి వాళ్ళు ఎలా స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి, హెడ్ని ఏంటంటే ఎలా పవర్ఫుల్గా మారాలి, బాడీని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, వాళ్ళు బ్రీత్ని ఎలా ఫుల్ టైట్ చేయాలి. అదేవిధంగా ఎక్సర్సైజ్తో పాటు ఏంటంటే వాళ్ళకి స్పెషల్గా అనమాట స్పెషల్ మూమెంట్స్ కొన్ని ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు టోటల్ బాడీ అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక పార్టే కాదనమాట, టోటల్ బాడీ వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవాలి. టోటల్గా వాళ్ళు ఫుల్ స్ట్రాంగ్ అవ్వాలన్నమాట. స్ట్రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళు అవన్నీ చేయగలరు, కరెక్ట్గా చేయగలరు అనమాట. ఏమాత్రం భయపడినా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చేయగలనా నేను చేయలేను అన్నట్టు వీళ్ళందరూ చూసారు కదా, వీళ్ళందరూ మా పైన నమ్ముకుంది అనమాట. మా పైన నమ్ముకుంతో అంటే మాస్టర్ చేస్తారు, మేము ఏదైనా చేయగలం చెప్తే చేయగలరు అన్న ఉద్దేశంతో మాత్రం వీళ్ళు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే స్పెషల్ ట్రైనింగ్ కూడా వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, స్పెషల్ హార్ట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వీళ్ళందరూ ఏంటంటే ఇలాంటి అసంభవమైన మూమెంట్స్ని కూడా వీళ్ళు చేయగలుగుతున్నారు, ఎటువంటి మూమెంట్ అని చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఫర్దర్ బ్రేకింగ్స్, స్టంట్స్ అనేవి కూడా తర్వాత చూద్దాం. నెక్స్ట్ స్టంట్స్ మనం ఇప్పుడు వరకు మీరు చూస్తుంటారు, పెంకులు బాలకూడడం ఇలాంటివి. నెక్స్ట్ ఫర్దర్గా మనం పొట్ట పైన బైక్ ఎక్కించుకోవడం, అదేవిధంగా నెక్స్ట్ ఇటుకరాళ్ళు చేత్తో బాలకొట్టడం, అదేవిధంగా మార్బల్స్ బాలకొట్టడం, అదేవిధంగా ఐస్ బ్రేక్ చేయడం. ఐస్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐస్ పెద్ద క్యాన్ ఉంటుంది, ఆ క్యాన్ ఎలా బ్రేక్ చేయాలి, అదేవిధంగా ఎల్బోతో ఎలా బ్రేక్ చేయాలి, అదేవిధంగా నిప్పుతో ఉన్న పెంకులు చూశారు కదా, పెంకులు చూశారు కదా, నిప్పుతో ఉన్న ఆ పెంకుల్ని ఒకటి తీసుకొని చాలు. పెంకుల్ని చూశారు కదా, ఈ పెంకుల్ని ఎలా బ్రేక్ చేయాలి, ఫైర్లో నిప్పుతో ఎలా బ్రేక్ చేయాలి, ఏ విధంగా బ్రేక్ చేయాలి అనేవి వీటిని ఎల్బోస్తో, హ్యాండ్స్తో, ఫిష్తో, అదేవిధంగా హెడ్తో ఎలా బ్రేక్ చేయాలని మూమెంట్స్ తర్వాత చూద్దాం. అదేవిధంగా ఇంకా స్టంట్స్ ఉన్నాయి మనకి, హెల్మెట్ బ్రేక్ చేయడం, రకరకాల భయంకర స్టంట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ స్టంట్స్ కూడా మనం ఆర్డర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. కొన్ని ఈ రోజు మటుకు చూద్దాం. అదేవిధంగా మనకు హెల్త్ వెల్ ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటూ అన్ని మూమెంట్స్ చేద్దాం. అంటే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఏంటంటే అన్ని విధాలుగా అనమాట, అన్ని విధాలుగా తయారవ్వాలి. ఒక మార్షల్ ఆర్ట్ వ్యక్తి ఏంటంటే మార్షల్ ఆర్టిస్ట్ అనే అతను అన్ని విధాలు తయారవ్వాలి. అతను ఫైటింగ్ పరంగా కానీ, మూమెంట్స్ పరంగా కానీ, వెపన్స్ పరంగా కానీ, ఇలాంటి స్టంట్స్ విషయంలో కానీ అతను ఏంటంటే అన్ని విధాలు రెడీ ఉండాలి. అన్ని విషయాల్లో అతను స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అప్పుడే అతను కరెక్ట్గా ఉంటాడు, పర్ఫెక్ట్గా అవుతాడు. ఇప్పుడు ఏంటంటే పెంకులు ఎలా పగలగొట్టాలి చూద్దాం. చూశారు కదండి, పెంకులు చూశారు కదా. ఇప్పుడు ఈ పెంకుల్ని ఏంటంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 అనమాట. ఈ పెంకుల్ని ఫైర్తో అంటే మంటలో ఎలా పాల్గొడతారు చూస్తారా. మంటలు ఏంటంటే వాళ్ళు సింపుల్గా చూడడానికి ఇది మామూలుగా అనిపిస్తుంది, కానీ ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. స్పెషల్గా మార్షల్ ఆర్ట్ కోసం తయారు చేస్తారు. ఈ పెంకుల్ని ఎలా స్ట్రాంగ్గా ఎంత పవర్గా బ్రేక్ చేస్తారో చూద్దాం. అదేవిధంగా ఇలాంటి మూమెంట్స్ చేసేటప్పుడు నేను కొంచెం టెక్నిక్ కూడా ఉండాలి, అదేవిధంగా వాళ్ళ పవర్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చూసిన క్లాసులు అయితే వాళ్ళు పంచెస్, కిక్స్ ఇవన్నీ బ్రీతింగ్తో పాటు చేయడం జరిగింది అనమాట. ఆ పవర్ని మీకు చెప్పడం జరిగింది అనమాట. ఆ పవర్ని నేను త్వరలో మిగతా ఎలా చూపించాలో చూపిస్తానని చెప్పాను. అదే పవర్ని ఇప్పుడు పెంకుల పైన వాళ్ళు బ్రేక్ చేసి ఆ పవర్ని రిలీజ్ చేసి చూపిస్తారు అనమాట. చూసారు కదా, చూసారంటే పెంకులు చూడండి ఎంత ఉన్నాయి. వీటిని ఏంటంటే ఎలా బ్రేక్ చేస్తారు చూద్దాం. ఓకేనా, రెడీ. చూసారా, ఈ పెంకులు స్పెషల్గా అనమాట తయారు చేయడం జరిగింది. ఈ పెంకుల్ని ఎలా బ్రేక్ చేస్తారు చూసారా, ఫైర్లో. ఇప్పుడు రెడీ, క్లోజ్, రెడీనా, రెడీ. చూసారా, రెడీ. క్లోజ్, క్లోజ్, అప్ డౌన్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. చూసారు కదా ఆ బ్రీత్, చూసారు కదా ఎంత ఫైర్ చూడండి, ఎంత ఫైర్ లేదంటే. ఇప్పుడు ఆయన చేత్తో పాల్గొడతారు అనమాట. చేత్తో ఎలా పాల్గొట్టాలో చూద్దాం. రెడీ, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, రెడీ, రెడీ, హట్, హౌస్. చూసారు కదండి ఇలా బ్రేక్ చేయడం జరిగింది, చూసారు కదా. ఎస్, అంటే ఆ ఫైర్లో ఎలా బ్రేక్ చేశారు చూసారు కదా. ఎక్సలెంట్గా ఎలా బ్రేక్ చేశారు చూసారు కదా. ఇది బ్రేకింగ్స్ అనేవి కూడా ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఆషామాషి అనే విషయం కాదు. చూసారా ఎంత పులుగులు చూసారా ఎంత బ్రేక్ అని చూడండి.
అదేంటంటే మామూలు సింపుల్ చేసేది కాదు. ఆయన చేసిన పవర్ ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేస్తుంది ఏంటంటే పంచెస్, ఆ పవర్ అది అతను గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేస్తున్నాడు అనమాట. అతను ఏంటంటే ఒకేసారి కాకుండా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయ్యి అతను పవర్ చూసారు కదా ఎంత పవర్గా చేస్తాడు. డ్యామేజ్ అనేది లేకుండా చేశాడు, డ్యామేజ్ అనేది లేకుండా చేశాడు. కానీ ఆ ఫైర్లో అంటే ఆ మంటలో కొట్టడం అనేది చిన్న విషయం కాదు. ఆ మంటల్లో చేయడం అనేది చిన్న విషయం కాదు. చూసారు కదా హ్యాండ్ కూడా ఏం కాలేదు. అంటే అతను ప్రాక్టీస్లో ఉన్నాడు కాబట్టి చూసారా యా. అంటే ఆ ఫైర్ అంటే ఆ మంటలో చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మామూలు కొట్టడం అంటే ఓకే, ఆ మంటలతో ఆ మంట మండుతున్నప్పుడు కింద పగిలినప్పుడు కూడా చూసారు కదా ఎంత మంట వస్తుందో, ఆ మంటలు కూడా అతను పాల్గొనడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ బ్రేకింగ్స్ చేశారు చూసారు కదా. అసలు ఈ ట్రైనింగ్ అనేది ఎలా ఇవ్వడం జరుగుతుంది, అసలు ఎలా బ్రేక్ చేయాలి, ఏ విధంగా బ్రేక్ చేయాలి అనేది చూద్దాం. మరి ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో మీకు ఆ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ట్రైన్ ఇవ్వాలి, వాళ్ళు ఏ విధంగా ట్రైన్ అయ్యారు అనేది ఏంటంటే ఇప్పుడు కొన్ని మూమెంట్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఎన్నో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ అవడం రకరకాల చాలా మంది సార్ నేను ఇంతకుముందు కొన్ని బ్రేక్ చేశాను సార్, నాకు ఇక్కడ బోన్ బ్రేక్ అవడం జరిగింది, నాకు ఇక్కడ చేయి బెనికేయడం జరిగింది, చేయి విరిగిపోవడం రకరకాలు చెప్పడం జరిగింది అనమాట. ఎందుకని వాళ్ళు అవగాహన లేకుండా ఎలాగంటే అలా బ్రేక్ చేస్తే అంటే వాళ్ళు చేశారు కదా మనం చేద్దాం అన్నట్టుగా అతను చేసినప్పుడు నేను చెల్లినట్టుగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో అంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడ అటాక్ చేయాలో, ఏ విధంగా అటాక్ చేయాలి, ఏ విధంగా బ్రీత్తో చేయాలి, ఏ విధంగా పవర్ అప్లై చేయాలని తెలియకుండా చేయడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళ నష్టాలు అనేది కొని తెచ్చుకుంటారు అన్నమాట. కానీ ఇది వీళ్ళు స్పెషల్గా ట్రైనింగ్ అయ్యి స్పెషల్ మూమెంట్స్ ఏ విధంగా చేయాలి, ఎలా పవర్ అప్లై చేయాలి, ఏ విధంగా వాళ్ళను పవర్ని బయటికి తీసుకురావాలి, ఏ విధంగా మనం పవర్ని ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా బ్రేక్ చేయాలి అనేది తెలుసుకోవాలన్నమాట. ఆ విధంగా తెలుసుకొని వాళ్ళ శిక్షణ తీసుకొని సరైన విధంగా వాళ్ళ శిక్షణలో పాల్గొని ఆ విధంగా వాళ్ళు ఏంటంటే ఈయన 1 రోజు 2 రోజులు చేసింది కాదు ఈ శిక్షణ. అతను ప్రాక్టీస్ చేస్తూ 1.5 year 2 years నుంచి ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు, రోజు నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నాడు. అదేవిధంగా ఈ ప్రాక్టీస్లో ఉన్నాడు కాబట్టి అతను ఇలాంటి మూమెంట్స్ చేయగలిగారు, వీళ్ళందరూ చేయగలిగారు అనమాట. చూసారు కదా ఎంతమంది స్టంట్స్. ఇంకా మనం రిమైనింగ్లో ఈ స్టంట్స్ ఇంకా బ్రేక్ చేస్తాం. అదేవిధంగా ఈ స్టంట్స్ చేసడానికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అనేది మీకు ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ ట్రైనింగ్ ఎలాగా, ఏ విధంగా ట్రైనింగ్ అయితే ఏ విధంగా బ్రేక్ చేయగలం, ఎలా చేయాలి, ఏ పార్ట్తో అటాక్ చేయాలి, ఏ పార్ట్తో చేస్తే మనకి ఏమవుతుంది, అసలు ఈ పార్ట్తో ఎందుకు చేయాలి, ఈ విధంగా ఎలా చేయాలి అసలు అనే మూమెంట్స్ చూద్దాం. అదేవిధంగా మన యాక్ట్ ఛానల్ వాళ్ళకి నేను ఎన్నో ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఈ ఆరోగ్యం మహాభాగ్యం ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని అందరినీ కొంచెం అవేర్నెస్ అంటే మీలో కొంచెం అవగాహనతో పాటు ఏంటంటే మీలో కొంచెం ఉత్తేజాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈ మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసి ఆరోగ్య మహాభాగ్యం అంటే మీకేంటంటే ఆరోగ్యంగా ఉంటేనే అదే మన మహాభాగ్యం అనే విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఈ ఆరోగ్య మహాభాగ్యం ద్వారా మీరు కూడా కొంచెం అవేర్నెస్ అంటే కొంచెం మేల్కొని మీ హెల్త్ పట్ల మీరు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు ఈ స్టంట్స్ నేర్పించాం. నెక్స్ట్ మనం ఇలా మూమెంట్స్ స్టెప్ బై స్టెప్ వెళ్దామండి. ఈ ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ ఇంతటితో సెలవు అండి. నమస్తే.